అండి వెల్కమ్ టు మై ఛానల్ విజయ్ లోకేష్ కుకింగ్ వ్లాగ్స్. ఈరోజు నేను బేల్ పూరి ఎలా చేయాలో చూద్దామండి. బండి దగ్గర తినే ముంత మసాలా అదే రుచితో పిల్లలు కూడా చేసేంతగా ఈజీగా ఇలా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి. దానికి కావాల్సిన పదార్థాలు: సన్నగా కట్ చేసుకున్న టమాటో, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, చాట్ మసాలా, కొద్దిగా సాల్టు, పుదీనా, ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసుకున్నాను, కొత్తిమీర కొద్దిగా, పల్లీలండి, పల్లీలు కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది, అరచక్క నిమ్మకాయ, కొద్దిగా 6 స్పూన్ కారం అండి. ఇప్పుడు తయారీ విధానం చూద్దామండి. మేము దీన్ని బురుగులు కూడా అంటామండి, మురమరాలు కూడా అంటారు. మీరు ఏమంటారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, కట్ చేసి పెట్టుకున్న టమాటో, పల్లీలు, పుదీనా, కొత్తిమీర, కారం, కొద్దిగా సాల్ట్ చూసి వేసుకోండి. ఈ బొరుగుల్లో కూడా సాల్ట్ అనేది ఉంటుంది. అలాగే చాట్ మసాలా కంపల్సరీగా ఉండాలండి. దాంతో టేస్ట్ వచ్చేది చాట్ మసాలాలోనే. ఇలా చేతి ద్వారా ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత ఒక చెక్క నిమ్మచెక్క అండి ఇలా పిండుకోవాలి, చాలా బాగుంటుంది. ఇలా నిమ్మకాయ పిండుకున్న తర్వాత ఇలా ఒకసారి కలుపుకోవాలి, అన్నీ కలిసేలాగా. చాలా బాగుంటుందండి. ఈవినింగ్ స్నాక్స్ పిల్లలకి ఇస్తే చాలా బాగా క్రిస్పీగా తింటారు. మరి అడిగి తింటారండి, అంత బాగుంటుంది. స్ట్రీట్ స్టైల్ బేల్ పూరి రెడీ అయిపోయిందండి. నిమ్మకాయ ఇంకా కొద్ది కావాలంటే కూడా మీరు పిండుకొని తినొచ్చు, చాలా బాగుంటుంది. రెడీ అయిపోయిందండి బేల్ పూరి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.